ఐఐటీలు అదే మొన్న ఈ మధ్యన చూసాం. బర్రెలక్క అనే అమ్మాయి బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పట్లో తెలంగాణ ఎలక్షన్స్ 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు తను బర్రెలు కాసుకుంటూ నేను డిగ్రీ చదివాను, ఉద్యోగాలు లేక బర్రెలు కాసుకుంటున్నానని చెప్పడం, అది ప్రతిపక్షాలు బాగా యూజ్ చేసుకుని, కాంగ్రెస్ పార్టీ బాగా యూజ్ చేసుకుంది. దాని మీద ఆమె మీద ఆగ్రహంతో టీఆర్ఎస్ వాళ్ళు విమర్శించడాలు ఇదంతా నడిచింది. ఆ తర్వాత అమ్మాయి పెళ్ళి ఇదంతా హడావిడి నడిచింది. అయితే అమ్మాయి ఉద్యోగం చేస్తుందా లేదా అంటే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అది పక్కన పెడితే ఇప్పుడు అట్లాంటి మేకలక్క కాబోయినటువంటి ఒక అమ్మాయిని ముందుగానే కాపాడుకొచ్చారు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఐఐటీలో సీటు వచ్చినటువంటి అమ్మాయి సిరిసిల్ల జిల్లాలోని గోనెనాయక్ తండాకు చెందినటువంటి బదావత్ మధులత జేఈఈ మెయిన్లో ఎస్టీ ర్యాంకులో 824 వచ్చింది. పాట్నా ఐఐటీలో సీట్ వచ్చింది. అయితే అంత డబ్బులు లేవు, ₹1,50,000 దాకా డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు లేక మేకల్ని మేపుకుంటూ ఆ ఫోటో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆమెకి ₹1,50,000 ఆర్థిక సాయం చేయమని అధికారులను ఆదేశించారు. ఇట్లాంటి డబ్బులు లేని ప్రతిభావంతులైన పిల్లలకి ఇలాంటి ఏమైనా సీట్లు వస్తే సాయం చేయమని చెప్పి ఆదేశించారు.